లాయర్ వృత్తిలో కష్టపడితేనే విజయం సాధిస్తామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి. హిమాయత్ నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కాకా వెంకటస్వామి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, డాక్టర్ మంగారి రాజు, అంబేద్కర్ కాలేజీ గవర్నమెంట్ కౌన్సిల్ ప్రియతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. అడ్వకేట్ వృత్తిలో డైలీ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారని చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి. వృత్తిలో ఛాలెంజింగ్స్ ఎదుర్కొంటేనే నిలదొక్కుంటారన్నారు. వృత్తిలో ఫెయిల్యూర్ సక్సెస్ ను సమానంగా చూసినప్పుడే ముందుకు వెళ్తామని సూచించారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. You are newborn babies in this field now with a little bit of knowledge. ఎల్ఎల్బి అయిపోగానే మనకు అన్నీ వచ్చు అన్నీ తెలుసు అనుకోవడం తప్పు. A lot to be learned. This is your book knowledge. Apply practically in your life, in your profession. Every day is a challenging day for an advocate if you really want to practice. If you really want to be in your profession until your death. There is no retirement. Again I am telling you, there is no retirement for this profession. జీవితంలో విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ చేయాలన్నారు అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ సృజన. విద్యార్థులకు నాణ్యమైన లీగల్ ఎడ్యుకేషన్ అందించే లక్ష్యంతోటే లా కోర్సును మేనేజ్మెంట్ ప్రారంభించిందని చెప్పారు. తమ ఇన్స్టిట్యూట్లో 95% మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారని తెలిపారు. I know that all of you can or capable of doing or reaching the highest levels. And coming to the next important point, today we are here to celebrate your success, and however you are going to be alumni of this college from today, and your duty starts from now as regards the alma mater. You are required, or requested as that you have to register as alumni, as we have already noted you, and then you also have to fulfill the obligations towards your alma mater, which can definitely bring more positivity in your life. న్యాయవాద వృత్తిలో చదవటం ఎప్పుడూ ఆపొద్దని చెప్పారు అంబేద్కర్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ప్రియా యాంగర్. న్యాయవాద వృత్తితో పాటు ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలని సూచించారు. జీవితంలో ఒత్తిడికి గురికాకుండా ముందుకు సాగాలన్నారు ప్రియా యాంగర్. No career is going to be easy path for anybody. Every career has its ups and downs, and every career has its challenges and pleasures and pains. So we cannot say that, it's a legal profession, it's tough one. It's a medical profession, it's tough one. The life is tough. So we say that, when the life gets tougher, the tougher gets the life. So if you are more tougher, you're going to get the life in your hands. IAS officer or any civil servant, he will read till he becomes an IAS officer, but thereafter he will stop reading. What he will do is, he does only to saluting the political bosses. That is the situation. But you are entering into a different field. You are entering into as an advocate. న్యాయవాద పట్టా పొందినందుకు అంబేద్కర్ లా కాలేజ్ గ్రాడ్యుయేట్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పేదల కోసం, మహిళల కోసం పనిచేస్తామని చెప్పారు. అంబేద్కర్ లా కాలేజీలో మంచి వసతులతో పాటు లైబ్రరీ తమకు ఉపయోగపడిందన్నారు. మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మాకు చాలా హెల్ప్ చేశారు ఎగ్జామ్స్లో, అండ్ దే హ్యావ్ క్లియర్డ్ ద వెరీ మచ్ రెలవెంట్ థాట్స్. బట్ అడ్వకేట్ అవ్వడం మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్ అడ్వకేట్ అవ్వడం అనేది. ఒక జడ్జి ముందు, ఒక న్యాయ సంస్థ ముందు మనం మాట్లాడడం అనేది చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. అండ్ మనం ఉన్న పర్పస్ వచ్చేసి జస్టిస్ డెలివరీ చేయడానికి. ఎవరైతే మనకి పైసలతోని ఇన్బ్యాలెన్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేద్దామని. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ నౌ ఇట్ ఈస్ ది డైవర్సెస్ ఆర్ హ్యాపెనింగ్ ఏ లాట్ ఆఫ్ in every society, so I want to reduce that diverse system as much as I can, and I want to be the one who wants to help to the poor peoples who can't afford the court fees. So I want to be that guy. Law is something which is very basic in nature, and every person who is there living, they should know our basic rights, basic human rights, and people are lacking on their part contrary to this. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించారు లా కాలేజీ స్టాఫ్. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఉపాధ్యాయులు.